నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నగరంలోని 50వ డివిజన్ జయప్రకాష్ కాలనీ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ప్రజలకు సూచించిన జనార్దన్. నగరంలోని 50వ డివిజన్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ తమను గెలిపించాలని ప్రజలను కోరిన బాలినేని. ఇక వివరాల్లోకి వెళితే ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్ నందు దామచర్ల జనార్దన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని జయప్రకాష్ కాలనీ నందు చేపట్టిన కార్యక్రమంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లో ఇంటింటికి వెళ్లి మహిళలు, యువతతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల కరపత్రాలను అందజేసి తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్, కామెపల్లి శ్రీనివాసరావు, రాచగర్ల వెంకట్రావు, రాయపట్టి అజయ్, కోఠారి నాగేశ్వరరావు, కమ్మ వెంకటేశ్వర్లు, జూటూరి కృష్ణ, పి వెంకటేశ్వర్ రెడ్డి, బండారు మాధన్, డివిజన్ అధ్యక్షులు చింతపల్లి రాంబాబు, సోమశెట్టి శ్రీనివాస్, నిడమానూరి హనుమంతరావు, షేక్ షబీర్, ఏనుగంటి వెంకటేశ్వర్లు, బొలినేని వాసుతో పాటు పలువురు పాల్గొన్నారు. దివ్య అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అంటే టైం లేదు, ఆల్రెడీ 10 దాటింది కాబట్టి ఎవరు కూడా చిన్న పాప మేము శక్తులు పనిచేస్తున్నాం. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 50వ డివిజన్లో మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డివిజన్లో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ డివిజన్లో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ జరగవలసిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జనరంజక పాలన అందించారని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మాత్రమే అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావిస్తుందని తెలిపారు. ఒంగోలులో 5 ఏళ్లు ఎంతో అభివృద్ధి చేస్తామని గుర్తు చేశారు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా టీడీపీ నేతలు ఎన్నో కుట్రలు పన్నినా నగరంలో 25,000 ఇళ్ల పట్టాలు అందించామని తెలిపారు. 2024లో గెలిచిన తర్వాత 25,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని భరోసా కల్పించారు. రానున్న ఎలక్షన్లో మరొకసారి టీడీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, స్థానిక కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షులు జల్లపల్లి సురేష్తో పాటు డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు నగరంలోని 20వ డివిజన్కి చెందిన సామి సుబ్బారావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాజమాత అపార్ట్మెంట్ నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ రావు పాల్గొని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో నేడు అనేక మంది తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుందని అన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలందరూ కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
అనంతరం పార్టీలో చేరిన వారికి పార్టీ విజయం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను తెలుగుదేశం పార్టీ ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, రాచగర్ల వెంకట్రావు, నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోలినేని వాసు కృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు కనమర్లపూడి హరిప్రసాదరావు, మిర్యాల కృష్ణ, కొల్లిపల్లి సురేష్తో పాటు 160, 163 బూత్ టీడీపీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు గారు, కార్మికుల జనపు గారి నాయకత్వం, కార్మికుల జనపు గారి నాయకత్వం. ఈ రోజున గారు మరియు వారి మిత్రబృందం తెలుగుదేశం పార్టీలో చేరే కార్యక్రమాన్ని టౌన్స్ తీసుకో 20వ డివిజన్లో ఉన్నటువంటి సాంగ్ సుబ్బారావు గారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా పేర్లు ఇచ్చిన వాళ్ళు పి చందు గారు, కె శ్రీకాంత్ గారు లైన్ గా పార్టీలో చేరే వాళ్ళని టైం కె శ్రీకాంత్ గారు, కె రాఘవేంద్రరావు గారు, విధంగా టాటా శ్రీరామ్ గారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి అక్కడ ప్లీజ్. స్టేజ్ మీద ఉన్న కొంచెం కిందకి రండి, లేదా వెనక్కి వెళ్ళండి. అక్కడ విజయ ప్రణీత గారు, టాటా అరుణాదేవి గారు, టాటా శ్రీనివాసరావు గారు, రవికుమార్ గుప్తా గారు, మిర్యాల హర్ష గారు, కేకే గారు, కేవీ శేషారావు గారు, కొంచెం సైడ్ ఇవ్వండి, నిలబడండి. రావు గారు, టాటా కృష్ణస్వామి గారు, టాటా సుమన్ గారు, ఒకసారి స్టేజ్ ముందు పైకి రండి, ఒకసారి దండవాళ్ళు వసంత అందరూ పైకి రండి. ఝాన్సీ గారు, ఫోటో దిగాలని దిగండి, ఏమి ఇబ్బంది లేదు. ఉన్నాయి కండోలు అయిపోయారా ఉన్నట్లు పైకి రావాలి, తొందరగా లేట్ అవుతుంది. సుబ్బారావు ముందుకు రా బావా. రాజమాత అపార్ట్మెంట్ మొత్తం టీడీపీ అపార్ట్మెంట్ అయిపోయింది. ఓకే, ఫోటో తీసే. మా ఆహ్వానాన్ని మన్నించి ఇప్పటి వరకు ఉంటే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను ఎంపీ గారు మనకి చేరే రోజు నేను లేను, హైదరాబాద్లో ఉన్నాను. ఏదో మళ్ళా వచ్చి నేను ఎంపీ గారి ద్వారా చేరదామని, నేను అన్న ద్వారా చేరదామని నేను వచ్చినాను. ఉదయం నుంచి అనేక రకాలుగా మా ఫోన్ కాల్స్ వచ్చినాయి. అయినా కూడా మాకు ఇప్పుడు కాదు, జనార్దన్ అన్న గారు ఎప్పటి నుంచో మాకు సుపరిచితులే. అన్నగారు ఎమ్మడి తిరిగి ఉన్న వాళ్ళమే, పాత వాళ్ళమే. ఇప్పుడే అన్నగారు అంటున్నారు, నువ్వు 4 శాతకి జెండా వేయించుకునేది, మీరు కండ వేయించుకునేది వెళ్ళి పాతోడు నాకు అని. నేనేం చెప్పలేకపోయాను అన్నకి. అన్నకి ఎప్పుడు ఇదిగానే ఉంటాం.
మనము రాబోయే ఎలక్షన్లో జనార్దన్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని 5 సంవత్సరాల వ్యవధిలోనే వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా పూర్తిగా పనులు చేసేసి వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి అనేక రకాలైనటువంటి పథకాలని అందరికీ ఫ్రీగా డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇచ్చారే కానీ సోమరపోతలు చేసేసారు. ఇక రాబోయే కాలంలో మనకి మళ్ళా అభివృద్ధి కలాలంటే ఈ 5 సంవత్సరాల్లో కుంటుపడిన పనులన్నీ మళ్ళా మనం నెరవేర్చుకొని చేసుకోవాలంటే జనార్దన్ అన్న గారు మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఈ పనులన్నీ మనలా ఆగిపోయిన పనులు, రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ వ్యవస్థ 5 ఏళ్ళ నాడు ఏ విధంగా ఉందో అట్లానే ఉండిపోయి అంటే ఈ రకంగా కొంతమంది ఇవాళ మళ్ళా మన సుబ్బారావు అయితే మన కుటుంబ సభ్యుల మాదిరి ఉండేవాళ్ళం అందరమే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం. అలాంటిది వాళ్ళను బెదిరించి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వైశ్యాస్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఈరోజు ఆ విధంగా ఇబ్బందులు పెట్టడం చూసాం. నిన్నటి నుంచి పొద్దుటి నుంచి కూడా పనికిరాని వాళ్ళంతా కూడా ఫోన్లు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారని కూడా మన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి తెలియపరుస్తున్నా, వచ్చే తెలుగుదేశం పార్టీ మీరు ఏడుండాలా ఎట్లుండాలా అనేది కూడా మీరు తెలుసుకోండి. అంతేగాని పిచ్చి రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేస్తే బెదిరించే కొద్దీ 10 మంది పెరుగుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అబ్బా కొడుకు, అదేవిధంగా వాళ్ళకి తొత్తులు కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ ఏదైనా మంచితనం పద్ధతితో రండి, మీకు ఏదో ఒకటి అవకాశాలు ఇస్తాం, మేము చేస్తామని చెప్తే 10 మంది వస్తారు తప్పితే నువ్వు బెదిరించేసి మీరు ఎట్ట చేస్తారంటే మాత్రం ఇంకా పెరిగిపోతారని చెప్తే తగ్గరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామందిని ఇవాళ బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా కూడా చేరేవాళ్ళు ఆగట్లా. ఎల్లుండి చేరేవి కూడా చాలా ఉన్నాయి. ఎల్లుండి కానీ రేపు కూడా ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా డబ్బులు ఇచ్చో లేకపోతే వీళ్ళకి ఇచ్చో మనం పార్టీలో తీసుకోవటం కాదు. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభిమానం మీద వాళ్ళ పార్టీకి సర్వీస్ చేయాలి. పార్టీలో అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత వీళ్ళందరూ ఇవాళ వచ్చారు. ఇలా మన హరి కానీ లేకపోతే ఇంకా తాతా ప్రసాద్ అంటే మన ఎంపీ గారితో ఆయన కూడా వచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరి దీవెనలతో ఒంగోలు అసెంబ్లీ వైసీపీ శాసనసభ్యులుగా 6వసారి పోటీ చేస్తున్న తనను ప్రజలందరూ ఆదరించాలని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 22వ తేదీన తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నామినేషన్ సందర్భంగా 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కర్నూలు రోడ్ బైపాస్ వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ర్యాలీ కర్నూలు రోడ్, ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, పాత మార్కెట్, ట్రంక్ రోడ్ మీదుగా చర్చి సెంటర్ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. నామినేషన్లు రేపు అనగా 22వ తేదీ సోమవారం రేపు ఫ్లైఓవర్ దగ్గర నుంచి 8 గంటలకల్లా ర్యాలీ స్టార్ట్ అవుతుంది. 11 గంటలకి నామినేషన్ దాఖలాలు చేయటం కాబట్టి ముహూర్తం టైం కాబట్టి అందరూ కూడా 8 గంటలకల్లా వచ్చి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని, మరి మన నామినేషన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. మరి మీ అందరి ఆశీర్వాదంతో నామినేషన్ను విజయవంతం చేస్తే గెలుపు కూడా విజయవంతం అవుతుందని కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా తరలి రావాలి నామినేషన్ కానీ కూడా కోరుకుంటూ. కనిగిరి నియోజకవర్గం ఎడవల్లి, దిరిసవంచ, పునుగోడు, బొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లో కనిగిరి శాసనసభ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రానున్న ఎన్నికల్లో తమను సైకిల్ గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ పోతు కొండారెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కస్తూర్బా స్కూల్ బాగానే ఉంది, మోడల్ స్కూల్ ఉందా? గవర్నమెంట్ స్కూల్ సార్, గవర్నమెంట్ స్కూల్ సార్. నీళ్ళు అనేది లేకపోతే ఎవరు వచ్చి ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఏమన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా భయపడతారు. ముందు నీటి సమస్య సాల్వ్ అవ్వాలా. నీటి సమస్య సాల్వ్ అవ్వాలంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు రాగానే ముందు వెలిగండ ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టి దాన్ని 100% తీసుకొస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఊరికే సినిమా చూపించి కంప్లీట్ అయిపోయింది, ఏదో ప్రాజెక్ట్ అయిపోయిందని చూపిస్తున్నారు. నేను ఒక 10 రోజుల ముందు పోయి వెలిగొండ ప్రాజెక్ట్ చూసి వచ్చాను. టనల్ కంప్లీట్ అయింది, అంతేగాని ఆ పక్క నీళ్లు అనేది రావు ఇప్పుడు. ఎందుకంటే కింద ముంపు గ్రామాలకు కూడా సెటిల్మెంట్ జరగలేదు, ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీటే కాలేదు. అది మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసి తర్వాత మనం నీళ్లు తెచ్చుకోగలుగుతాం. ఆ నీళ్లు అనేది వస్తేనే మీకు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. అది తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది. ఈ కొరవాళ్ళు అందరు చెప్తారు మీకు కథలు, ఇది చేస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో ఏమి చేశారనేది నేను అడుగుతున్నాను. మీకే అర్థమై ఉంటుంది. 5 సంవత్సరాల్లో మీరేమైనా డిఫరెన్స్ చూసారా? ఎక్కడైనా అభివృద్ధి మీకు వచ్చిందా? ఏమైనా జరిగిందా? లేదు. మీరు మే 13వ తేదీ 2 ఓట్లు, ఎందుకు 2 ఓట్లు ఇంపార్టెంట్ అంటే మీకు కేంద్రం నుంచి నిధులు కావాలనంటే మా నాన్నగారికి ఓటేయాలి. మీరు ఇక్కడ లోకల్ గా ఉగ్రా గారిని మీ ఎమ్మెల్యేగా చూసుకోవాలనుకుంటే మీరు రెండోది కూడా ఎమ్మెల్యే కూడా మీరేంటంటే సైకిల్ గుర్తు ఓటేయాలి. అంటే 2 ఓట్లు ఎందుకు అవసరం అంటే వీళ్ళిద్దరు ఉంటేనే మీకు కావాల్సిన అభివృద్ధి అనేది జరుగుతుంది. నగరంలోని 28, 29, 30, 34, 35వ డివిజన్ వాలంటీర్లు సుమారు 150 మంది వాలంటీర్ పదవికి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని లాయర్పేటలో గల బాలినేని నివాసంలో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు తమ మద్దతును తెలియజేశారు. అనంతరం రాజీనామా చేసిన వాలంటీర్లతో బాలినేని కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మీ అందరికీ అండగా ఉంటానని, ఏ అవసరం వచ్చినా నేరుగా నా వద్దకు రావచ్చని రాజీనామా చేసిన వాలంటీర్లకు ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు ఫాతిమా, నీలం రాజు, సరోజ, చంద్రకళ, శాండిల్య, రాఘవ, ఆంజనేయులు, అజీజ్, హరి, ప్రేమ్నాథ్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని 16వ డివిజన్కు చెందిన జనసేన డివిజన్ అధ్యక్షులు కర్రీ వాసు జనసేన పార్టీకి రాజీనామా చేసి బాలినేని నివాసంలో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారితో పాటు కండ్రిక శ్రీనివాసులు, అల్లం కిరణ్ కుమార్, శీలం సాయి కుమార్, కర్రీ మణి, కండ్రిక చెంచురామయ్యతో పాటు మరో 25 మంది వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కర్రీవాసు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని, జనసేన పార్టీని బలోపేతం చేస్తుంటే తెలుగుదేశం కూటమితో పవన్ కళ్యాణ్ జత కట్టడం ఇష్టం లేక వైసీపీలో చేరానన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తానని తెలిపారు. అనంతరం బాలినేనిని శాలువతో సత్కరించి బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యూత్ మాజీ జిల్లా అధ్యక్షులు గంటా రామానాయుడు, సురేష్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. కర్రీవాసు జనసేన పార్టీ అధ్యక్షుడిని. పవన్ కళ్యాణ్ గారిని సీఎం కావాలని మా చిరకాల కోరిక. ఆ కోరిక వరకు మేము జనసేన పార్టీలో పనిచేసుకుంటూ చిన్న అధ్యక్షుడిగా పనిచేస్తూ కొనసాగుతూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమిలో చేరడం వల్ల ఇది చాలా దూరంలో ఉంది. అందుకని అసంతృప్తి మేము వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యాం. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్కి చెందిన కందిమళ్ల రాఘవేంద్ర జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ నగర అధ్యక్షులు కాకుమాను సునీల్ ఆధ్వర్యంలో బాలినేని నివాసంలో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముందుగా బాలినేని నివాసానికి భారీ బైక్ ర్యాలీతో వచ్చారు. అనంతరం కందిమల రాఘవేంద్రతో పాటు సమతానగర్, సంతపేట, వడ్డెపాలెం, ఇందుర్తి నగర్కు చెందిన జనసేన పార్టీకి చెందిన అభినవ్, దాసరి కిరణ్, స్వరాజ్, నజీర్, సీమాద్రి, మణి, సాయి, ఈశ్వర్, నాని, అభిషేక్, ప్రసాద్, గోపి మరో 25 మంది వైసీపీలో చేరారు. వారికి బాలినేని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కష్టపడి
నా గెలుపు కోసం పనిచేయాలని బాలినేని వారికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో కూటమి కట్టడం వల్ల జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు టీడీపీ వాళ్ళు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో మంచి చేసే బాలినేనితో కలిసి ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరామన్నారు. బాలినేని గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామని, నగరంలో జనసేన కార్యకర్తలు నాయకులు ఇంకా బాలినేని సమక్షంలో వైసీపీలో చేరతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వెళ్ళండి తమ్ముడు. సునీల్ అందరం నిలబెట్టు. నా పేరు కన్నెమల్ల రామేందర్, అలియాస్ పుచ్చి, ఒంగోలు పుచ్చిగా అందరికి పరిచయం. 11వ డివిజన్ పవన్ కళ్యాణ్ వీరాబాయిని ఈరోజు వాసన సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మా ఏరియా రోజుల్లో మొత్తం 50 మంది కుర్రాళ్ళ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాము. అండ్ 11వ డివిజన్లో తిరుగులేని మెజారిటీతో వైసీపీని గెలిపిస్తాము. ఈసారి వాసన విజయం కన్ఫామ్ అయిన సందర్భంలో 11వ డివిజన్ మెజారిటీలో మేము కూడా ఒక భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. మమ్మల్ని మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానించినందుకు వాసన గారికి, మా యువ నాయకులు వాణ్య ప్రతినిధులకు, మరీ ముఖ్యంగా ఈ చేరికి ముఖ్య కారణం ఒంగోలు యూత్ వింగ్ విభాగం అధ్యక్షుడు సునీల్ అన్న గారు. ఆయన లేకపోతే ఈ చేరికి ఇంత సులభం అయ్యేది కాదు. నిజంగా మాకి రుణాలు మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే ఆయనే మాకు ముఖ్యం. ఈ పార్టీలో చేరడానికి ఆయనే మాకు బాగా కృషి చేశారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా వాసన్న ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల నుంచి టీడీపీ, జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో చేరేందుకు వందలాది మంది బాలినేని నివాసానికి వచ్చారు. బాలినేని మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లవేళలా చేనేతలకు అండగా ఉందని, టీడీపీ సానుభూతి పరులైన ప్రభుత్వం నుంచి చేనేతలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అందేలా చేశానన్నారు. ఈతముక్కలలోని 100 చేనేత కుటుంబాలకు ప్రభుత్వం కరోనా సమయంలో అందించిన ఆర్థిక సాయాన్ని పార్టీలకు అతీతంగా అందేలా చూశానని తెలిపారు. ఆ అభిమానంతో 150 కుటుంబాలకు చెందిన చేనేతలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రావడం మంచి పరిణామమన్నారు. ఈతముక్కలలో గత ఎన్నికల్లో 1100 ఓట్ల మెజార్టీ వచ్చిందని, ఈ ఎన్నికల్లో అంతకు మించి మెజార్టీ రావాలని గ్రామస్తులకు బాలినేని చెప్పారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన చేనేతలతో పాటు నగరంలోని 16వ డివిజన్కు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు బాలినేని సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, బండారు వెంకటాద్రి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు అనుమల సుమన్, బండారు జగదీష్, తుమ్మ వెంకటేష్, బద్రి, రామాంజనేయులు నేతృత్వంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పక్కకు వచ్చేసాము.
ఈతముక్కల గ్రామం నుంచి వీవర్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా చాలామంది దాదాపు 200 మంది ఈరోజు పాటలు చేస్తున్నందుకు వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ వీవర్ కమ్యూనిటీ సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నేతన్న నేస్తం కానీ ఇవన్నీ పథకాలు వాళ్ళకి రావటం, మేము గతంలో కూడా ఎక్కడ కూడా ఈత మొక్కలో ఒక పార్టీ అనేది చూడలేదు. వాళ్ళకి గతంలో కొంతమందికి రాకపోతే కూడా వాళ్ళు తెలుగుదేశం అని చెప్పినా కూడా మేము అందరికి కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళకి అందరూ కూడా నేతన్న నేస్తం రావటం మాకు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు, ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి మేమందరం ముందుకు వచ్చి మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మన సుమన్, మన జగదీష్, మా ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా, మన జగదీష్ వీళ్ళందరూ కూడా సహకారంతో ఈరోజు పాటలు చేస్తున్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వీవర్స్ కమ్యూనిటీ సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము వెనకెత్తుండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికి మా సాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి అందరూ ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు పాటలు చేయడం వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా జీవితమే బెదిరింపు, ఏమీ చేయలేడు, నోరు దూల, అది తప్పితే ఇంకేం లేదు, ఏమీ చేయలేడు. ఒకటైతే చెప్తున్నాం, వాలంటీర్లు వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే వాళ్ళు బెదిరించేదండి అంటే ఇట్లాంటి ఈసారి బెదిరింపులు చేస్తే ఈసీ కంప్లైంట్ చేస్తారు. అసలు అది పద్ధతి కాదు. ఈ బెదిరింపు ధోరణి మానుకోకపోతే తేడాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటైతే చెప్తున్నాం, ఎవడు ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఉన్నారు, మనం బెదిరించాము, మంచిగా చెప్పి చేసుకొని పార్టీలో చేరుతాం. అందుకని బెదిరించి ఏదో చేద్దాము, ఈయన చేతులు ఏమైనా ఉందో, ఒక ఉద్యోగం ఇచ్చాడు ఎవరికన్నా. గతంలో మేము మరి ఈసారి ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చాము, అన్నీ చేసాము. ఖచ్చితంగా మరి వాలంటీర్ సిస్టమ్ పెట్టడం జరిగింది. వాలంటీర్స్ వల్ల మరి లేకపోవడం వల్ల మన పెన్షన్దారులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో ప్రజలకు తెలుసు. ఈరోజు ఈత మొక్కల నుంచి సుమారుగా 120 ఫ్యామిలీసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు నేతన్న నేస్తానికి ఆకర్షితులై, ఎందుకంటే ఏ కులంలో లేని విధంగా మగ్గానికి సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగనే మన ఈత మొక్కల గ్రామంలో మొత్తానికి ప్రతి మగ్గానికి నేతన్న నేస్తం ఇప్పించిన ఘనత మన మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. ఇలాంటి మంచి పనులన్నీ చేశారు కాబట్టి ఈత మొక్కల్లో ఉన్న అన్ని ఫ్యామిలీసు మోస్ట్లీ చాలా వరకు మన రేపు జరగబోయే 2024 ఎలక్షన్స్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి స్వచ్ఛందంగా మేమంతా మా జీవితాలు బాగుపడ్డాయి కాబట్టి, అలాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ఆడవాళ్ళంతా వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి వాసన్న గారు కూడా చాలా సంతోషించి ఈ పథకాలు ఫ్యూచర్లో కూడా మీకు ఏ సహాయం కావాలన్నా ఏది కావాలన్నా నేను అండగా ఉంటాను, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీలోకి మీరు వచ్చారని సాధారణంగా ఆహ్వానించినందుకు మా వాళ్ళంతా చాలా సంతోషించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చేనేత కార్మికుడికి నవరత్నాల్లో భాగంగా 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ పథకాన్ని మా ఈతముక్కల గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి వాసన్న మంచి మనసుతోటి మా అందరికీ సహాయం చేశారు. ఆ సహాయానికి కృతజ్ఞతాభావంతో మేమందరం ఆయనకి సపోర్టుగా, ముఖ్యంగా గత 10 రోజుల క్రితం మా తిరుపతిరావు గారిని టీడీపీ వాళ్ళు బాగా దుర్భషలాడటం జరిగింది. మేము ఆ రోజు కూడా ప్రెస్ మీట్ చెప్పాము, జనార్దన్ గారు ఇలాంటి మంచి పని కాదు అది, దయచేసి మీరు ఓట్లు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దానిలో భాగంగానే మేము తిరుపతిరావు గారిని ఎప్పుడైతే మీరు అటాక్ చేశారో మా పద్మశాలి జాతిని మొత్తాన్ని మేము ఏకం చేసి వాసన్న ముందు పెట్టడానికి నిర్ణయించుకున్నాం. దయచేసి మీరు ఇలాంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి పనులు మాత్రం చేయవద్దు. తిరుపతిరావు గారి ఒంటి మీద ఏగ వాలిన పద్మశాలి జిల్లా మొత్తం మీ ఇంటిని ముట్టడించేదానికి సిద్ధంగా ఉన్నారు.
ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీలో వైసీపీ సీనియర్ నాయకురాలు పూరిని ప్రభావతి ఇంట్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి పూరిని ప్రభావతి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాలినేని భోజనం చేశారు. అనంతరం పార్టీ నాయకులను ప్రతి ఒక్కరిని పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్లో టీడీపీకి చెందిన పలువురు బాలినేని సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, మాజీ నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ, బడుగు ఇందిర, మహిళా నాయకులు, డివిజన్ కార్పొరేటర్ కండే స్వాతి, రమణ యాదవ్, గోపిరెడ్డి, గోపాల్ రెడ్డి, వెన్నపోస వెంకటేశ్వర్ రెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, వర్ధు శేషయ్య, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, పాలడుగు శ్రీనివాసరావు, పసుపులెడ్డి శ్రీనివాసరావు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరోనా సమయంలో ప్రజలను పట్టించుకోకుండా టీడీపీ నాయకుడు ఎక్కడో ఉండి ఈ రోజు వచ్చి ఏదో చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని బైపాస్ వద్ద జానీ కన్సల్టెంట్స్ వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సు నందు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేనకు చెందిన రఫీ, షరీఫ్, కరీం, సాదిక్, అక్బర్, జమీల్, బాషా, వెంకటేశ్వర్లు, భరత్ మరో 40 మంది బాలినేని సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం వైసీపీ నాయకులు జానీ మనవడు జాహిద్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను బాలినేని సమక్షంలో చిన్నారి చేత కట్ చేపించి పార్టీ నాయకులు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ఓటమి భయం పట్టుకుని జనార్దన్ వాళ్ల పార్టీ నాయకుల చేత రెచ్చగొట్టే ధోరణిగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకుడు కరోనా సమయంలో ఎక్కడ ఉన్నాడో చెప్పాలని అన్నారు. కరోనా సమయంలో నేను ప్రజలకు దగ్గరుండి సేవలు చేశానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, పసుపులెట్టి శ్రీనివాసరావు, షాజు, వెన్నపూస వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరావు, మధు, సుబ్బారావు, బాకా బ్రదర్స్ కార్పొరేటర్ గురవయ్య, పల్లా అనురాధ, జ్యోతి, రమణమ్మ, మాధవి, కార్యకర్తలు పాల్గొన్నారు.
4లో వాసన్న 30,000 మెజార్టీతో గెలుస్తారు గట్టిగా. తర్వాత పోతే వాసన్న కరోనా టైంలో అందరికీ ఆదుకొని ఆయన సొంత నిధులతోటి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి 50 లక్షల దాకా బెడ్, ఆక్సిజన్ అన్నీ అరేంజ్ చేశారు. ఆ తర్వాత కరోనాలో ఇస్లాంపేటలో వస్తే తరలుగా అందరికీ ఈ ప్యాకేజ్ కానీ వస్తువులు కానీ అన్ని ఐటమ్ అందించారు. అది ఇస్లాంపేటలో ఒంగోలు నియోజకవర్గంలో జనసేన ఈసారి దాదాపు ఖాళీ అయిపోయినట్టే. జనసేన వాళ్ళు మొత్తం వైసీపీలో చేరుతున్నారు. ఈసారి జనార్దన్ రెడ్డి ఒకే అడుగుతున్నా, అన్న 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు మీరు? లేకుండా ఇప్పుడు వచ్చి మేము అది చేసాం ఇది చేసాం ఏదేదో చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. 2 సంవత్సరాలు వాసన సొంత నిధులతోటి చేపించాడు. అలాగే జగన్ గారు కూడా మన రాష్ట్రంలో నెంబర్ 1గా చేశారు. దేంట్లో కరోనా టైంలో ఇంజక్షన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. ఈరోజు జానీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి, పార్టీ నుంచి వైసీపీకి చేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి జానీ గారు చెప్పినట్టు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం. ఒక్క రోజన్నా వచ్చి ప్రజలను ఆడుకున్న పరిస్థితి ఉందా? అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏం చేశారనేది. ఈరోజు వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతో రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా వాళ్ళందరూ సమయం పాటిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎక్కడైనా ఎవరన్నా వైసీపీ కార్యకర్త జోలికి వస్తే మటుకు ఊరుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా ఎలక్షన్ అనేది ఎలక్షన్గా చేసుకోవాలా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా ఓటు అడగచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ అప్రజాస్వామ్యంగా చేసే పరిస్థితులు ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏవైనా కానీ ఖచ్చితంగా ప్రజల అభిమానంతో నేను మళ్ళా అసెంబ్లీలో గెలిచి మళ్ళా సిక్సర్ కొడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నాకు 3 కోరికలు. ఒంగోలులో గుడిసెలను ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలనే ఉద్దేశం. అలాగే రెండోది కాలువలకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలా, బయట కాలువలు ఉండకూడదు, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలా ఒంగోలు పట్టణం అంతా అనేది నా కోరిక. నెక్స్ట్ అదే చేస్తాం. అలాగే రోజు మంచినీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడేంత 350 కోట్లు ఇచ్చారు. అది పనులు ప్రారంభమైనాయి. 1 సంవత్సరం లోపల అన్నీ కూడా పనులు పూర్తి అవుతాయి కూడా. తర్వాత రోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. అలాగే డ్రైనేజీకి సంబంధించిన డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా మరి ఒంగోలు డెవలప్మెంట్ విషయంలో మరి మేము ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. 10 సంవత్సరాల నుండి వర్గీకరణ అమలు చేస్తామని మాటలు చెబుతూ మాదిగలను మోసం చేస్తున్న ఎన్డీఏ కూటమిని ఓడించాలని, ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. నగరంలోని కోలాస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తూ ప్రజల అవసరాల కోసం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. మాదిగ ఉపకులాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందుకోసమే ఎంఆర్పీఎస్ ఒక అడుగు ముందుకేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ నిర్ణయం చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బాల్యని ప్రణీత్ రెడ్డి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావు నేతలకోటి, పునగంటి సాలిం రాజ్, రాజేంద్ర కుమార్, రమేష్, శిఖామణి, సువర్ణ, పట్రా బంగారం, చిన్న, యేసుబాబు, నాగార్జున, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి ఏమన్నా మేలు జరిగిందనుకుంటే నాకు ఓటేయండి అని చెప్పినట్టు దమ్మున్న మగాడు ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పథకాల చూపించి అమలు చూపించి ఆశ చూపించే నేను చేసింది ఇది నాకు చేయండి అని అడిగిన ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు. ఈరోజు ప్రధానంగా నేను ఒకటి చెప్పగలుగుతాను. ఈ రోజు రాష్ట్రంలో మా దళిత వాడల్లో శ్మశానాలు లేకుండా ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది ఉన్నాం. కానీ ఆయన శ్మశానాలను ఇవ్వడం కోసం, శ్మశానాలను ఏర్పాటు చేయడం కోసం జీవో నంబర్ 142 తీసుకొచ్చి ఆ జీవో నంబర్ 142 ద్వారా ప్రతి గ్రామంలో కూడా
శ్మశానాలు ఉండే విధంగా ఎకరా భూమిని ప్రతి గ్రామానికి కేటాయించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆత్మగౌరవాన్ని ఇచ్చిన చరిత్ర ఉంది. అదేవిధంగా అమ్మఒడి పేరు మీద, విద్యాదీవెన పేరు మీద, లేకపోతే భరోసా పేరు మీద, రైతు భరోసా పేరు మీద, ఏ పేరు మీద అయినా కానీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి పేదవాడికి ఆ సంక్షేమ పథకం అందే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే అది పేదల ప్రభుత్వం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే అది అనాథ వర్గాల ప్రజల ప్రభుత్వం అవుతుంది. లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకుండా ఉంటే అది పెట్టుబడిదారుల ప్రభుత్వం అవుతుంది, అది దోపిడీ వర్గాల ప్రభుత్వం అవుతుంది. ఆ ప్రభుత్వం వస్తే మొత్తం కూడా ఉండబడినటువంటి షోకాళ్లు వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను పెంచి పోషించే దగ్గర కోట్లాది రూపాయలు దారదత్తం చేసే దగ్గర ఉంటుంది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే అణగారిన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రోజు వ్యవస్థల మొత్తాన్ని కూడా గ్రామ ప్రజలకి దగ్గర చేసి, అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన దగ్గర చేసి పథకాలను అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన అణగారి వర్గాల ప్రజలు కూడా సిద్ధంగా వస్తుందిగా కోరుతుంటూ మేము కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపు. ప్రజలకు సమాజ సేవ చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని జై భీమ్ ఫౌండేషన్ నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ అన్నారు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో తన వంతుగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు తన తాతగారు చిక్కాల లోకనాథం మరియమ్మల జ్ఞాపకార్థం ఒంగోలు నగరంలోని కబాడిపాలెం కూడలినందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త మండువ మురళీకృష్ణ, హైకోర్టు న్యాయవాది, ఈనాటి కలం ఎడిటర్ మన్నం సుధీర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ముందుగా స్వర్గీయ చిక్కాల లోకనాథం మరియమ్మల చిత్రపటానికి అతిథులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటితో పాటు మజ్జిగ, నిమ్మరసం అందజేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కిరణ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. నిరంతరం ప్రజాసేవలో సమాజానికి సేవ చేయాలనే ఆలోచనలో చిక్కాల కిరణ్ కుమార్ పనిచేయడం అభినందనీయమని అన్నారు. కిరణ్ స్ఫూర్తితో యువత ముందుకు వచ్చి సమాజానికి సేవ చేయాలని ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది మన్నం సుధీర్ కుమార్ కోరారు. నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో బాధ్యతగా తన తాతయ్య, నాయనమ్మల జ్ఞాపకార్థంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. వేసవికాలం ముగిసినంత వరకు బాటసారి కోసం, పేద ప్రజల కోసం ఈ చలివేంద్రాన్ని అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, చిక్కాల ప్రసాద్, చిక్కాల హరిబాబు, చిక్కాల సురేష్, చిక్కాల శేఖర్, చిక్కాల వాణి, ఎస్వి షాపింగ్ మాల్ అధినేత దొంతు శ్రీను, ఏజీ సొల్యూషన్ డైరెక్టర్ చాందని ప్రియ, రెడ్ క్రాస్ సభ్యురాలు సుజాత, శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అలాగే హైకోర్టు న్యాయవాది మన్నం సుధీర్ గారు, మరియు దొంతా శ్రీని గారు, ఏజీ సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా గారు, అలాగే మారెళ్ల సుబ్బారావు గారు, శ్రీదేవి మేడం తదితరులు, సుజాత మేడం గారు అందరూ కూడా వచ్చి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే చిక్కాల లోకనాథం మరియమ్మ గారు మా తాత, నాయనమ్మ గారు వాళ్ళని మరొకసారి స్మరించుకుంటూ మా పెదనాన్న ప్రసాదరావు గారు, అలాగే మా నాన్న హరిబాబు గారు, అలాగే మా అన్నలు సురేష్ గారు, శేఖర్ గారు అందరం కలిసి చిక్కాల ఫ్యామిలీ అంతా కలిసి మా తాతగారు మరియు మా నాయనమ్మ పేరు మీద చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రారంభ రోజుల సందర్భంగా లెమన్ మరియు మజ్జిగను కూడా వాటర్తో పాటు అందజేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు ఎండల తీవ్రత తగ్గిన దాకా, ఎండాకాలం అయిపోయిన దాకా కూడా ఈ చలివేంద్రాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాము. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తండ్రి గారైన కామ్రేడ్ చిక్కాల లోకనాథం, మా అమ్మగారైన మరియమ్మ గారుల జ్ఞాపకార్థం మా కుమారుడైన చిక్కాల కిరణ్ కుమార్ నిర్వహించినటువంటి చలివేంద్రం చాలా మంచి పరిణామం. ఒక పూట అన్నం లేకపోయినా ఉంటాం, కానీ కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎండలకి గంట సేపు కానీ వాటర్ లేకపోతే దేశం వచ్చి ఇదైపోయే పరిస్థితి. ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచిది. కిరణ్ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమం ముందు మరింత చేయాలని. పెట్టుబడి తక్కువైనా కానీ కార్యక్రమం చాలా పెద్దది, చిన్నదాన్ని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్కి పోయొచ్చాను. ఇప్పుడు నేను పడిన ఇబ్బంది నేను కళ్ళారా చూశాను, అనుభవించి వచ్చాను కాబట్టి చెప్తున్నా. ఈ చలివేంద్రం అనేది చాలా పెద్ద కార్యక్రమం. అందులో మా కిరణ్గా చేపట్టడం అనేది మాకు చాలా హర్షదాయకం. మేము మా కిరణ్కి మాత్రం ఏ విషయంలో అయినా సపోర్ట్గానే ఉంటాము. ఒంగోలు నగరంలోని కేశవస్వామి పేటలో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా శనివారం సంధ్య సమయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ, పూజలను ఆలయ అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం జరిగిన నగర ఉత్సవంలో
ఇరు దేవేరులతో శ్రీ స్వామివారు సింహాసనంపై నుండి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మా కల్చరల్ మీడియా అసోసియేషన్ మాగంటి మూర్తిచే భక్తి సంగీత విభావారి శ్రోతలను అలరించింది. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైనటువంటి ఈరోజు సాయంత్రం స్వామివారికి సింహవాహన సేవ పూర్తయింది. అదేవిధంగా ఈ దేవస్థానంలో స్వామివారి సన్నిధిలో పాదాల చెంత చక్కగా భక్తి సంగీత విభావరి నిర్వహించేటువంటి అవకాశాన్ని మా కల్చరల్ మీడియా అసోసియేషన్ వారికి ఇచ్చినటువంటి దేవస్థాన కమిటీ వారికి, అదేవిధంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారిని శ్రీమతి డి రజనీ కుమారి గారికి, వారి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో చక్కగా మన స్థానిక ఒంగోలు గాయకులైనటువంటి మొవా నాగేశ్వరరావు గారు, కనకారావు గారు, పబ్బిశెట్టి శ్రీరంగనాథన్ గారు, అదేవిధంగా నెల్లూరు నుంచి చక్కటి గాయని పి శ్రావ్య గారు, వింజమూరు నుంచి పి సుమతి గారు, కందుకూరు నుంచి డి భవానీ గారు, తర్వాత మన ఒంగోలు గాయని ఉషారాణి గారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.